చిత్తూరు పలమనేరులో గంట ఊరు ఫ్లైఓవర్ వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా డబ్బులైతే పట్టుపడ్డాయి. బైక్ పై వెళుతున్న అస్లాం అనే యువకుడి వద్ద 16 లక్షల రూపాయలు గుర్తించారు పోలీసులు. ఇక దీనిపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం ఇవ్వడంతో వారు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు అనే దానిపై ఆరా తీశారు. 4 గంటల హైడ్రామా తర్వాత ఆధారాలు పరిశీలించిన ఫ్లయింగ్ స్క్వాడ్ డబ్బులు తిరిగి వ్యాపారికి ఇచ్చేశారు. సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్లో అస్లాం అనే వ్యక్తి వెళ్తున్నారనేసి పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చి చూడగా అతని బ్యాగులో 16,50,000 క్యాష్గా ఉంది. దాని సరైన రికార్డ్ అడగగా అతను కాసేపు టైం అనేసి అతను లోకల్ పర్సన్ అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆధార్ కార్డు అన్నీ చెక్ చేయడం జరిగినాం. తర్వాత వచ్చి బిల్స్ అన్ని చెప్పి ఆ బిల్ అన్నీ ఇంతసేపటికి ఇచ్చాడు. ఆయన వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి అన్నీ తెచ్చి బిల్లు సబ్మిట్ చేసినాడు. దాని ప్రకారము ఆయన డబ్బు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈరోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గంటా ఊరు దగ్గర గంటా ఊరికి చెందిన అస్లాము వెళ్తూ ఉన్నాడు. సస్పిషియస్గా కనిపించి చెక్ చేస్తే అతని దగ్గర మనీ దొరకడం జరిగింది. తర్వాత వెంటనే టీంకి ఇన్ఫామ్ చేశాము. ఎఫ్ఎస్టీ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వచ్చారు, వెరిఫై చేశారు. తర్వాత అతన్ని విచారించగా బిజినెస్ పర్పస్లో ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకెళ్తున్నాను అన్నాడు. వెరిఫై చేసి బిల్లులు ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేశారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సరిగా ఉన్నాయని చెప్పి అతని అమౌంట్ తిరిగి అతనికి హ్యాండ్ ఓవర్ చేశారు.